హలో, ల్యాండ్ డీటెయిల్స్. సంజయ్ సార్కి ఏమైంది? ఫోన్ కూడా రాకుండానే ఫోన్ ఎత్తి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు నిన్న ఏమైంది బాసు? నిన్న సంజయ్ సార్ నా దగ్గరకు వచ్చి ఎవరికో యాక్సిడెంట్ అయిందని చెప్పారు మేడం. నా ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి మాట్లాడారు. అది కూడా ఎప్పటిలా కాకుండా కొంచెం గొంతు మార్చి మాట్లాడారు. బాసు సార్, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అర్జెంటుగా. తీసుకోండి సార్. ఓహో, హారిక అక్క కాల్ చేసి ప్రమాదం నుంచి కాపాడింది సంజయ్ బాబు గారా? ఏంటి హారిక, మొత్తానికి తరుణ్ నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాడనుకుంటా? అవునక్క. ఇంతకీ నువ్వు మళ్ళీ పిల్లల్ని కండం గురించి చెప్తే డాక్టర్ సుప్రియ ఏమంటుంది? పాజిటివ్గా రెస్పాండ్ అయిందా? అవునక్క, నేను త్వరలో తల్లినవుతానని చెప్పింది. ఆ మాట విన్న నాకు చాలా సంతోషంగా, అంతకన్నా ఎక్కువ తృప్తిగా ఉంది. ఈ రోజు నుండే మెడికేషన్ మొదలు పెట్టమని టాబ్లెట్స్ కూడా ఇచ్చింది. అయితే తల్లి కావాలన్న నీ కోరిక తొందరలోనే నెరవేరుతుందన్నమాట. మంచి వార్త చెప్పావు హారిక. అవును హారిక, హాస్పిటల్ అంటే గుర్తొచ్చింది. అదేంటంటే మనం రమాదేవి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తరుణ్ ప్రాణాలకు ప్రమాదం ఉందని నీకు ఫోన్ వచ్చింది కదా. ఆ వ్యక్తి గొంతు ఎలా ఉంది? అది నీకు తెలిసిన గొంతులానో లేకపోతే ఎక్కడైనా విన్న గొంతులానో అనిపించిందా? లేదక్క, అలాగేమనిపించలేదు. అయినా తరుణ్కేం కాలేదని తెలిసాక ఆ ఫోన్ చేసింది ఎవరనే విషయం అవసరం లేదని చెప్పాను కదా. మళ్ళీ దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు అవసరం లేదు హారిక, ఉంది. అయినా తరుణ్కి ఏ ప్రమాదం జరగకుండానే జరిగిందని అలాంటి డేంజరస్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఎంత క్రైమ్ అనేది నీకు తెలుసా? ఫోన్లో ఆ న్యూస్ విన్న నువ్వు వచ్చే దారిలో పడిన టెన్షన్కి హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయింటే అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది. అందుకే ఇంకోసారి ఇలా జరగకుండా ఉండాలని ఆ గొంతు గుర్తుపడతావా అని అడుగుతున్నాను. ఒకవేళ గుర్తుపడితే అలా కాల్ చేయడం వెనుక అసలు కుట్ర బయట పెట్టచ్చు. ఏంటొదినా, ఫోన్ చేసిన వ్యక్తి హారికకు ఫేక్ న్యూస్ చెప్పాడని కోప్పడుతున్నావా? లేక తను చెప్పినట్టుగా నాకే ప్రమాదం జరగలేదని బాధపడుతున్నావా? చూడు తరుణ్, నా గురించి తప్పుగా ఆలోచిస్తూ మాట్లాడుకో. ఎందుకంటే నేను నిజాయితీగా ఆ ఫోన్ చేసింది ఎవరు, వాళ్ళలా చేయడానికి కారణం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. అవును, వాళ్ళు ఎవరు అనే విషయం తెలుసుకోవాలని నువ్వెందుకు అనుకోవడం లేదు? నువ్వు ముందు అబద్ధం చెప్పిన ఆ గొంతు ఎవరిది అనే విషయం కనుక్కో. ఆ తర్వాత నేనన్న మాటలు నిజమో కాదో నీకే తెలుస్తుంది. ఫోన్ చేసిన ఆ వ్యక్తిని మాత్రమే కాదు వదినా, మురారిని కిడ్నాప్ చేయడానికి ఆ మల్లేష్ని ఎవరు అపాయింట్ చేశారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. త్వరలోనే అన్ని నిజాలు తెలుసుకుని అందరి లెక్కలు తెలుస్తాను. ఒకవేళ నీ అనుమానం నా మీదుంటే ఇలా మాటలతో బెదిరించడం కాదు, చేతలతో నువ్వు చెప్పింది చేసి చూపించు.